నమస్తే సార్. నమస్కారం సార్, మీ రాజకీయ జీవితంతో లేసన్న అనుభవం నా వయసు కూడా, బట్ ఫర్ ద ఫస్ట్ టైం కులంకులలో మీలాంటి ఒక సీనియర్ మోస్ట్ ఇంటర్వ్యూ చేయడం అనేది చాలా గర్వకారణం సార్ నాకు. సో అండ్ వాస్తవం చెప్పాలంటే ఇంకో రికార్డ్ మేకర్ సార్. మీరు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తీసుకున్న సపరేట్ ఏపీ తీసుకున్నా కూడా యు ఆర్ ద నైన్ టైమ్స్ కంటెస్ట్ చేసిన ఎమ్మెల్యే ఎవరు ఉన్నారంటే మాత్రం అది మైదుకూరు ఎమ్మెల్యే రఘురామ్ రెడ్డి గారికి చెందింది. ఎలా అనిపిస్తుంది సార్? ఫస్ట్ టైం 85లో నేను కంటెస్ట్ చేశాను. అంతకుముందు కూడా నేను 81 నుంచి 70% కూడా ఉన్నాను. ఫస్ట్ టైం 1970లో అట్ ద ఏజ్ ఆఫ్ 24 నేను పాలిటిక్స్ ఎంటర్ అయినా. ప్రొద్దుటూరు 70% కంటెస్ట్ చేశాను. ఈ 24లో 9th టైం నేను మళ్ళీ మొన్న నామినేషన్ కూడా ఫైల్ చేసిన. నేను చూస్తున్నాను రాజకీయాలు ఆ రోజుకి ఈ రోజుకి దర్ ఇస్ లాట్ ఆఫ్ డిఫరెన్సెస్. అప్పుడున్నటువంటి పరిస్థితులు వేరు, ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితులు వేరు కావాలి. అవును సార్. బట్ ఒకటి నాకు అడ్వాంటేజ్ ఏముందంటే కాన్స్టిట్యున్సీలో ఈచ్ అండ్ ఎవ్రీ విలేజ్ నాకు పరిచయం. ఈచ్ అండ్ ఎవ్రీ విలేజ్లో నాకు డైరెక్ట్గా పరిచయం ఉండేవాళ్ళతో ఉంటాయి. బట్ ఇప్పుడు వచ్చే నాయకులకు ఎవరు కూడా తెవాలి. ఇప్పుడు కేవలం పాలిటిక్స్ అనేది బిజినెస్ కోసం వచ్చి పాలిటిక్స్ లేదు తప్పక ఎగ్జాక్ట్ ప్రజలకు సేవ చేయాలనే పాలిటిషియన్స్ రావడం వెరీ రేర్. కాదు సార్, 9 సార్లు కంటెస్ట్ చేయడం అంటే ఒక ఉమ్మడి ఏపీలో తీసుకున్నా మీరే రికార్డ్ మేకర్, అండ్ సపరేట్ స్టేట్గా డివైడ్ అయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ చూసుకున్నా మీరే. 9 సంవత్సరాలు బోర్ కొట్టలేదు సార్ రాజకీయం? నేను యాక్చువల్గా 2019లో నేను చెప్పాను జగన్మోహన్ రెడ్డి గారు, నేను అందరూ మా అబ్బాయిని పెడతాను గీతం పాటిస్తాను. లేదు ఇదిప్పుడు మీరు ఉండాలన్నా. మొన్న కూడా సేమ్ 19లో 24లో కూడా ఉన్నది అది అడిగాను. లేదన్నా ఇదప్ప మీరే ఉంటే బాగుంటుంది, ఉండండి అని చెప్పాలి. సరే, పార్టీ ఇంట్రెస్ట్ ఏదో ఒక రకంగా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి చేయాలా అంటే నాకు తెలిసి మీ కొడుకు కన్నా ఎక్కువ యువకుడి వయసులాగా మీరే ముందుకు వెళ్తున్నారా సార్? కోర్స్ దేవుడి వల్ల ఆరోగ్యం బాగుంది, సహకరిస్తూ ఉంది, ప్రజలతో బాగా వెళ్తున్నాము. నా గురించి గడప లాస్ట్ 2 years నుంచి కూడా ప్రతి ఊరు తిరిగాను, ప్రతి గడప ఎక్కాను. మరి ఈరోజు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఇది 9th టైం నేను కండక్ట్ చేసేది. ఈ సంవత్సరం తిరిగినట్టు ప్రజల వద్దకు ఎప్పుడు తిరగలేదు. జగన్మోహన్ రెడ్డి గారి భయానికి తిరిగినారా లేకపోతే ప్రజల సమస్యల మీద ఆవరణ కోసం తిరిగినారా? ఇంకోటి జనరల్గా నా అనుభవం ఏంటంటే అధికారంలో ఉన్నప్పుడు ఒక శాసనసభ్యుడు కానీ ఒక మంత్రి కానీ ప్రజల దగ్గరికి వెళ్ళాలంటే భయం. ఎందుకంటే ప్రజలు వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ అన్ని మనం ఫుల్ఫిల్ చేయలేము, అందరినీ సాటిస్ఫై చేయలేము. కానీ ఈ సంవత్సరం మేము ధైర్యంగా తిరిగాము. ప్రజల దగ్గర నుంచి మోర్ దెన్ 90% సాటిస్ఫాక్షన్ ఉంది అంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు పెట్టేటువంటి సంక్షేమం అభివృద్ధి పథకాలు మూల నడిపిస్తున్నాయి. ఎక్కడైనా కానీ ఒక గ్రామానికి వెళ్తాం, అక్కడ వ్యతిరేకంగా మళ్ళీ ఫర్దర్ పోవడానికి ఇంట్రెస్ట్ ఉండదు. కానీ ఏ గ్రామాల్లో కానీ కూడా మాకు బ్రహ్మాండంగా జరిగింది. జగన్మోహన్ రెడ్డి వచ్చినా మాకు అన్ని ప్రతి కుటుంబానికి లబ్ధి చేకూరింది. మా గ్రామంలో రోడ్లు వేశారు, మాకు ఇల్లు కట్టించారు, మాకు అన్ని రకాల ఇంటి స్థలాలు ఇచ్చారు. ఇవన్నీ చెప్తా ఉంటే కదా నిజంగా మాకు ఇంట్రెస్ట్ మామూలుగా అయితే పోలేము. ప్రజల దగ్గర స్పందన బాగుంది కాబట్టి మేము ఉత్సాహంగా ప్రజల ముందు పోగలుగుతున్నాం. సార్, ఇంకొకటి మైదుగురికి రఘురామ్ రెడ్డి గారికి ఏంటి సార్ రిలేషన్? ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు గత 4 నెలలు చూసుకుంటే కంప్లీట్గా ఈ కాన్ఫరెన్స్ నుంచి ఇంకో కాన్ఫరెన్స్ మాట్లాడడం. ఉదాహరణకి అన్నరాంబాబు గారు నేను గిద్దలూరు నుంచి మార్కపురం, కందుల నారాయణ రెడ్డి గారి నుంచి ఇక్కడి నుంచి ఆడారు. అట్లా ప్రతి నియోజకవర్గంలో చేంజింగ్ అనేది జరిగింది. కానీ మైదుగురికి మాత్రం ఒక స్పెషల్ ఉంది. అంటే 15 సంవత్సరాలు ఎలక్షన్స్ వస్తే మైదుగురికి 13 సంవత్సరాలు కేవలం మీ కుటుంబం పరిపాలించిందంటే మైదుగురికి రఘురామ్ రెడ్డి గారి కుటుంబానికి ఏం సార్ అంటే ఈ డిఫరెన్సెస్ ఏంటి? అంటే నేను వాళ్ళకి మొక్కాలే సార్, అసలు ఏంది ఓపిక? అసలు వాళ్ళు మీ ఫ్యామిలీ బోర్ కొట్టదా సార్? ఒకటి మేము మైదుగురితో మాకు అటాచ్మెంట్ వచ్చేసి 1959 స్టార్టింగ్ అనమాట. అప్పుడు మా వేనాడు ఎస్పీ నాగిరెడ్డి గారు ఇవాళ 70% మైదుగురికి 59 అంటే దాదాపు 65 years 65 సంవత్సరాల నుంచి
మైదుకూరు అంటే కన్నా మాకు ఒక అఫెక్షన్. మైదుకూరు ప్రజలు మమ్మల్ని ఆదరిస్తున్నారు, మేము వాళ్ళకు సేవ చేస్తున్నాం. దానివల్ల అప్పుడు కాదు ఎప్పటికైనా సరే మైదుకూరు ప్రజలకు సేవ చేయాలా, వాళ్ళ అభిమానం చూరగొనాలా, వాళ్ళ అన్ని రకాల సమస్యలు తీర్చుకుపోతున్నాం కాబట్టి మమ్మల్ని ఆదరిస్తున్నారు, మమ్మల్ని అభిమానిస్తున్నారు. అందువల్ల మేము మైదుకూరు వేరే కాన్స్టిట్యూన్సీ అత్యధికంగా ఒకప్పుడు మాకు పొద్దుటూరు కాన్స్టిట్యూన్సీలో అవకాశం ఉన్నాయి, అయినా కానీ మేము ఉంటాం. ఈసారి కూడా మైదుకూరు ప్రజలు మీ వైపే ఉంటారా సార్? ఎందుకంటే ఇది మీకు హ్యాట్రిక్ ఎమ్మెల్యే, అంటే 4 టైమ్స్ గెలిచినా కూడా ఇది మీకు థర్డ్ టైం. ఈసారి ఉంటారా సార్? 100% నాకు ఎందుకో కష్టం అనిపిస్తుంది సార్. మీకు సార్ 100% నాకేమో కష్టం అనిపిస్తుంది సార్. పొరపాటు కూడా ఉండదు. లాస్ట్ టైం వచ్చేసి కేవలం 30,000 ఓట్స్ మెజార్టీ వచ్చాయి, కేవలం 30,000 మాత్రమే వచ్చాయి, కేవలం సార్ అది అంతే అంతే. అప్పుడు మేము ఏం చేయలే, 33,000 మెజారిటీ. అప్పుడు మేము ప్రజలకి ఏం చేయలే. ప్రతిపక్షంలో ఎమ్మెల్యే ఉన్నాం, ప్రతిపక్షంలో ఉన్నాం, పోరాడాం, తెలుగుదేశం పార్టీ ఎండగట్టాం. ఆ పార్టీ ప్రభుత్వానికి వ్యతిరేక ఓట్లు మాత్రమే మాకు వచ్చాయి అప్పుడు. ఈరోజు అట్లా కాదు, ఆ వ్యతిరేక ఓట్లకు తోడు మేము చేసిన అభివృద్ధి సంక్షేమ పథకాలన్నీ కూడా ఈరోజు ప్రజల దగ్గర బాగా వెళ్ళి చెప్తున్నాము. ప్రజలు ఈరోజు అంతా మోర్ దాన్ 90% ప్రజలు వచ్చేసి మమ్మల్ని ఆదరిస్తున్నారు. మళ్ళీ ఈ సంక్షేమ పథకాలు కానీ ఈ డెవలప్మెంట్ కానీ జరగాలంటే కదా మళ్ళీ మీరు ఎమ్మెల్యేగా ఉండాలా, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండాలని చెప్పేసి ప్రజల ఆకాంక్ష మేరకే మేము ఉత్సాహంగా తిరగబోతున్నాం. మీరు సార్ మీరు ఖచ్చితంగా 33 చాలా కేవలం అంటారు, ఈసారి 50,000 పైచేలు అంటారు. కాబట్టి సార్ ఇప్పుడు నేను చాలా సబ్జెక్ట్లోకి వెళ్తున్నాను, మీరు వాస్తవాలు బయట పెట్టాలి. ఇప్పుడు నేను మైదుకూరు ప్రజల సమస్య మీద మాట్లాడతాను సార్. 2008లో రాజోల్ కాన్స్టిట్యూన్సీ అదే ప్రాజెక్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ గురించి మాట్లాడుకుంటే పెద్ద 2008లో రాజశేఖర రెడ్డి గారు శంకుస్థాపన చేసినారు. ఆ రోజు తర్వాత మళ్ళీ 2019 ఎలక్షన్ గెలిచిన తర్వాత మీరు చేసినారు. జస్ట్ శంకుస్థాపనకే పరిమితమైన తప్ప మైదుకూరు ప్రజలకి అది ఎప్పుడు సార్ అందుబాటులోకి వచ్చేది కానీ ఎప్పుడైనా రీచ్ అయ్యేది సార్? మీరు కూడా చంద్రబాబు నాయుడు గారి లాగానే మీరు కూడా జస్ట్ చూపించడమే సార్ మ్యాజిక్. ఒకటి యాక్చువల్గా ముఖ్యంగా కడప జిల్లా మైదుకూరు కాన్స్టిట్యూన్సీ జిల్లాలో కేసీఆర్ నాయకులు దాదాపు 92,000 ఏకర్స్ ఉంది. దాంట్లో మోర్ దాన్ 60,000 ఏకర్స్ ఒక మైదుకూరు కాన్స్టిట్యూన్సీలోనే ఉంది. 60,000 ఏకర్స్ ఉన్నటువంటి కేసీఆర్కు స్టెబిలైజేషన్ కొరకు అవసరమైతే 2 కార్లు పంట పెట్టుకునేదానికను లేకపోతే ఎక్కడైనా రైస్ మిల్ వచ్చినప్పుడు కానీ దానికి స్టోరేజ్ పెట్టుకోవాలని చెప్పేసి 2.83 TMC కెపాసిటీతో డిసెంబర్ 24, 2008లో రాజశేఖర రెడ్డి గారు శంకుస్థాపన చేశారు. ఆయన తర్వాత శంకుస్థాపన చేసిన కొద్ది రోజులకే కొద్ది మాసాలకే చనిపోవడం జరిగింది యాక్సిడెంట్. తర్వాత ముఖ్యమంత్రిగా రోషే గారు వచ్చారు, తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి గారు వచ్చారు. మరి రాజశేఖర రెడ్డి గారు శంకుస్థాపన చేసిన ఆయన కాంగ్రెస్ పార్టీ తరఫున ఉన్నాడు ముఖ్యమంత్రి. మరి ఎందుకని వాళ్ళు స్టార్ట్ చేయలేకపోయినా, కాంగ్రెస్ ప్రభుత్వం చేయలేకపోయారు, ఓకే వాళ్ళు చేయలేదు. 2014 ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారు వచ్చారు. చంద్రబాబు నాయుడు గారికి ఎన్నోసార్లు సమస్య చెప్పాము, అసెంబ్లీలో నేనే మాట్లాడాను, జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడారు. కొన్ని వందల ట్రాక్టర్లతో ర్యాలీ చేశాను, నాకు రాజోలు కట్టాలా, వెంటనే మీరు మోరు పెట్టించండి, ఇది రాజశేఖర రెడ్డి గారు శంకుస్థాపన చేసిన కార్యక్రమం చేసి ఎవరే కట్టి పట్టించుకోండి, ఎవరే కట్టి దాని గురించి పట్టించుకోండి. 2019 ప్రభుత్వం వస్తేనే ఫస్ట్ నేను అడిగి చెప్పడం రాజోడు అయితే నా జీవిత ఆశయం, ఖచ్చితంగా దాన్ని నిర్మించి తీరాలని చెప్పి పట్టుబట్టాడు. ఓకే అన్నారు. డిసెంబర్ 24 వచ్చేసి 19లో శంకుస్థాపన చేసిన కొద్ది రోజులకే టోటల్గా రాష్ట్రంలో అడ్మినిస్ట్రేషన్ స్టాండ్స్టిల్ అయిపోయింది డ్యూ టు కరోనా. 2 సంవత్సరాల కరోనాతో 19 నుంచి 21 వరకు ఎక్కడే కానీ అడ్మినిస్ట్రేషన్ కానీ ఎక్కడ కానీ లేదు, ఏమి లేకపోయింది ఆ రోజుల్లో. కనీసం ఏదో రకంగా ప్రజలు కాపాడాలా కరోనా నుంచి ఆ ఇంట్రెస్ట్ తప్పక డెవలప్మెంట్ కానీ వేరే దాని గురించి ఆలోచించారా. కేవలం సంక్షేమం మాత్రం ఈ ప్రతి కుటుంబం, ఎందుకంటే ఆ రోజు లైవ్లీహుడ్ లేదు, పనులు చేసుకునేవాళ్ళు లేరు, ఉద్యోగస్తులు లేరు, కూడా ఉద్యోగాలు. ఆ పరిస్థితులు ఆ 2 సంవత్సరాలు కూడా కేవలం ప్రజల సంక్షేమం వల్ల ఆరోగ్యాన్ని గురించి ఆలోచించడం తప్పక డెవలప్మెంట్ గురించి లేదు. అప్పుడు ఉన్నటువంటి వనరులు కూడా ఫైనాన్షియల్ పొజిషన్ చూశారు.
ఇక్కడ మన ఆంధ్రప్రదేశ్ కాదు, త్రూఅవుట్ కంట్రీనే కాదు, ప్రపంచవ్యాప్తంగా కూడా 2 years బాగా దెబ్బతింది. దాని తర్వాత మళ్ళీ వెంటనే కొద్ది రికవరీ అవుతూనే రికవరీ స్టార్ట్ చేశాం. వెంటనే ఇంటిని తీసుకెళ్ళాం, ఎస్టిమేట్ తయారు చేయించాం. దాదాపు 1350 కోట్ల రూపాయలు ఎస్టిమేట్ తయారు చేయించాం. వెంటనే సీఎం గారు కూడా ఆదేశించారు, టెండర్లు పిలిచేసేయండి వెంటనే అన్నారు. టెండర్స్ కూడా పిలిచాం, అగ్రిమెంట్ కూడా అయిపోయింది. అక్కడ వచ్చే పెద్ద సమస్య ఏంటంటే దాదాపు అవుట్ ఆఫ్ 1350 crores-లో 1000 crores వచ్చి ఓన్లీ ఫర్ ల్యాండ్ అక్విజిషన్. రిజర్వాయర్ కన్స్ట్రక్షన్ కాస్ట్ ఓన్లీ 350 crores. ల్యాండ్ అక్విజిషన్ వచ్చేసి ఎక్కడైనా సర్వసాధారణంగా ఈరోజు సోమశిల కానీ లేకపోతే గడ్డికోట కానీ ఎక్కడైనా ల్యాండ్ అక్విజిషన్ అంతా ఒకటిసారి వారు స్టేజ్ బై స్టేజ్ ఇస్తూ ఉంటారు. అక్కడ రైతులు పెద్ద మునిగేశారు, రేట్ ఫిక్స్ చేశాము, డేట్ పబ్లికేషన్ అయిపోయింది. అక్కడ రైతులు వచ్చేసి తీసుకుంటే మా మొత్తం అంతా ఒకటిసారి ల్యాండ్ తీసుకుని ల్యాండ్ జనరల్గా మేము ఏమనుకుంటున్నా ఫస్ట్ డ్యామ్ కట్టాలా, ఆ డ్యామ్ అలైన్మెంట్ కొనుక్కున్నటువంటి ఆ భూమి అంతా అక్వైర్ చేస్తాం, వాళ్ళకి కాంపిటేషన్ ఇస్తాం, అవన్నీ ముందు స్టార్ట్ చేసేద్దాం ఉంటాం. దానికి రైతులు ససేవులు అన్నా ఒప్పుకోవాలి. దాంతో రైతుల వల్ల సమస్య ఇది వచ్చేసింది. సరే అంతా ల్యాండ్ అక్వైర్ చేసి రైతులు కాంపీట్ చేసేవాడంటే ఇట్ కాస్ట్ అవుట్ మోర్ దెన్ 1000 crores అవుతుంది. అంటే కొంతమంది పథకాలు ప్రజల్లోకి తీసుకుపోవాలంటే ఎమ్మెల్యే గారు కొంచెం ముందు పోరు, కానీ మీరు జగన్మోహన్ రెడ్డి గారితో ఫైట్ చేసినారా, ప్రేమతో సాధించినారా, తీసుకొని వచ్చి ఇచ్చారు ఇల్లు విషయంలో కానీ మిగతా విషయంలో. కానీ పర్సనల్గా వ్యక్తిగతంగా మైదుకూరు ప్రజలకు మీరు ఏం చేసినారు? ఇది స్ట్రైట్ క్వశ్చన్స్. అది మీరు నేను కెమెరాలు బంద్ చేయను, ఓపెన్గా చెప్పండి వ్యక్తిగతంగా. ఎందుకంటే 5 సంవత్సరాలు ఇప్పుడు ఈ ఇంటర్వ్యూ మైదుకూరు ప్రజలు చూస్తారు కాబట్టి పర్సనల్గా మీరు ఏం చేసి జగన్మోహన్ రెడ్డి గారు బొమ్మ పెట్టుకున్నంత మాత్రాన జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పథకాలు, రాజశేఖర రెడ్డి గారు ఎందుకంటే సార్ జగన్మోహన్ రెడ్డి చూసి ఓట్లు వేస్తారు, రాజశేఖర రెడ్డి ఓట్లు చేస్తారు, కానీ ఇప్పుడు పర్సనల్గా మీ మొహం చూసి కూడా ఓట్లేదు కదా సార్? అంతే కదా మరి. ఇప్పుడు చెప్పండి సార్. ఓకే, అన్నిటిలో ఇచ్చి నేను ప్రజల వద్దనే ఉంటున్నా. ప్రతి ఒక్క చిన్న సమస్యకు నా దగ్గరికి వస్తున్నాను. ప్రతి ఒక్క ప్రజలు ఎవరైనా సరే ఇన్స్పెక్టర్ పార్టీ, తెలుగుదేశం వల్ల కానీ లేకపోతే వేరే పార్టీ వల్ల కానీ నా దగ్గరికి వస్తున్నాను. నేను ప్రజలకు అందుబాటులో ఉన్నాను. వారి సమస్యలు ఎన్నో సమస్యలు ఉన్నాయి, ప్రతి ఒక్కటి న్యాయపరంగా ఇచ్చారు. ప్రతి ఒక్కటి కూడా ఈవెన్ అపోజిషన్ వచ్చినా సరే న్యాయమైన సమస్య ఉంటే వాళ్ళకి పరిష్కారం చేసి న్యాయం చేయించాను. మీరు వైసీపీ కార్యకర్తల కన్నా ఎక్కువ టీడీపీ వాళ్ళకి ఎక్కువ సపోర్ట్ చేస్తారంట కదా సార్? నేను ప్రజా పరిపాలనలో న్యాయం ఏది పుట్టే అదికే నేను మొగ్గు చూపుతున్నాను. వైసీపీ ఓటర్లు కొన్ని తప్పు చేసినా కానీ కూడా న్యాయంగా ఎదుర్కొంటే మాత్రం న్యాయానికే నేను మొగ్గు చూపించాను. కన్విన్స్ చేస్తున్నాను వీళ్ళు కూడా, మీది తప్పు ఉంటుంది, ఇది మీరు సర్దుకోవాలా, అటుపక్క న్యాయం ఉంది కంటే అటుపక్క చెప్పాను సార్. వైసీపీ అనేది మీ కుటుంబ మనుషులు సార్. ఇప్పుడు అవునన్నా కాదన్నా మీరు ఇంటికి పెద్ద వ్యక్తి అయితే మీ కొడుకులో మనవలో మనరాల లాంటి వ్యక్తులు వాళ్ళు ఉంటారు. వాళ్ళకి మీరు ఇంపార్టెన్స్ ఇవ్వకుండా మీ మీద ఒకటి రీమార్క్ ఏముందంటే సార్, రీమార్క్ అనవచ్చో ఇంకేదనుకోవచ్చు, వైసీపీ వాళ్ళకన్నా ఎక్కువ టీడీపీ వాళ్ళకి ఏమైనా కష్టంతో వస్తే వాళ్ళకి ఎక్కువ పలుకుతారు, వాళ్ళకి ఎక్కువ ఏమైనా చేస్తారు అంటే మరి మీకు కష్టపడి మీకు జేజేలు కొట్టి మీకోసము కష్టపడిన వ్యక్తులు వైసీపీలో ఎవరైనా కన్నా కొడుకులైనా కానీ తప్పు చేస్తే దండించే బాధ్యత తండ్రి. తప్పు చేస్తే కన్నా కొడుకైనా కానీ దండిస్తాం. ఆ టైంలో మరి కార్యకర్తలు అసంతృప్తితో ఉంటారు కదా సార్? ఉంటారు, డెఫినెట్గా అక్కడక్కడ వస్తారు, తప్పదు. ఎందుకంటే మనం న్యాయం అయిపోయినప్పుడు తప్పదు. కొంతమందికి అసంతృప్తి ఉంటుంది. అయినా కానీ లాంగ్ రన్లో ఇప్పుడు మమ్మల్ని ఏమంటారంటే ఈవెన్ తెలుగుదేశం వాళ్ళు కూడా నన్ను గురించి విమర్శించే ఎవరికి లేదు. ఎందుకంటే ఎవరికి అన్యాయం చేయను కూడా. అందువల్ల ఈ రోజు వరకు వైసీపీ ఓట్లు ఎట్లా మాకు వైసీపీ ఓట్లు బలంగా ఉంటుంది కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఓట్లు రాజశేఖర ఓట్లు నాకు పడతాయి కాబట్టి నాకు టీడీపీ ఓటు బ్యాంక్ ఇంపార్టెంట్ అని చెప్పేసి. టీడీపీ కాదు, ఫర్ ఎగ్జాంపుల్ 2014లో నాకు కేవలం 11,000 మెజార్టీ వచ్చాయి. నా పెర్ఫార్మెన్స్ చూసిన తర్వాత నాకు 30,000 పైన మెజార్టీ వచ్చింది. అంటే ఆ 20,000 ఎక్స్ట్రా వచ్చేటన్ని కూడా తెలుగుదేశం ఓట్లు వేసినట్టు నాకు. ఆ 20,000 ఓట్లు తెలుగుదేశం వాళ్ళు 14లో వేసిన వాళ్ళు నాకు వేసిందే కదా మెజార్టీ వచ్చింది. నేను చేస్తూ నాకు ఒక డౌట్ సార్, ఇది మీరు కట్ చెప్తున్నా నేను సార్. లాస్ట్ టైము ఇది నేను వాళ్ళకి సపోర్ట్ చేసిన కదా టీడీపీ అభ్యర్థి సుధాకర్ యాదవ్ గారు సొంత నిధులతో ఓడిపోయినా కూడా సొంత 1000 కోట్లతోటి జిల్లాలోనే ఎక్కువ నిధులు తీసుకొచ్చి బాగా అభివృద్ధి చేసిన వ్యక్తికి ఓటేయకుండా మీకెందుకు ఓటేసింది సార్ నాకు అర్థం కాదు. రోడ్లు కానీ
రోడ్లు కానీ వాటర్ వ్యవస్థ కానీ ఇంకేదైనా కానీ వాళ్ళకు వేయకుండా మీకెందుకు వేసారు అంటే కేవలం జగన్మోహన్ రెడ్డి కేవలం రఘురామ్ రెడ్డి వీళ్ళ ఫేస్ అయినా సార్ చాలా పొరపాటు ఎందుకంటే 14 నుంచి 19 వరకు ఎంత అవినీతికరమైనటువంటి పరిపాలన జరిగిందంటే ఈ ఆంధ్రప్రదేశ్లో, పర్టికులర్ మైదుకూరు కాన్స్టిట్యూన్సీలో. మీరు ఎమ్మెల్యేగా ఉండి నేను ఎమ్మెల్యేగానే ఉన్నా. సుధాకర్ ఎందుకు కేవలం వాళ్ళ సామాజిక వర్గానికి కొన్ని వందల ఎకరాలు డీకేటీ ల్యాండ్స్ అన్ని పట్టాయిపించాడు. 100% విత్ ఎవిడెన్స్ ఇస్తున్నా. ఎవరో కాదు, హిజ్ ఓన్ బ్రదర్ ప్రభాకర్ రావు మంచి వాల్యుబుల్ ల్యాండ్ గవర్నమెంట్ టోల్గేట్ పక్కనే ఆయన అసైన్ చేయించుకున్నాడు. యాక్చువల్గా శిష్యవేదిక అసైన్మెంట్ కమిటీ పెట్టాలా, దానికి ఇన్ఛార్జ్ మినిస్టర్ చైర్మన్ ఉంటాడు, ఎమ్మెల్యే వన్ ఆఫ్ ది మెంబర్. ఆ 14 నుంచి 19 వరకు కూడా ఒక్కరోజు కూడా అసైన్మెంట్ కమిటీ మీటింగ్ పెట్టలే. మీటింగ్ పెట్టకుండా కేవలం ఆయన కావాల్సినటువంటి తహసీల్దార్ని వేసుకొని, కావాల్సిన వాళ్ళ సామాజిక వర్గాన్ని బట్టి తహసీల్దార్ వేసుకొని కొన్ని వందల ఎకరాల రికార్డ్ ఎవిడెన్స్ నా దగ్గర ఉంది, ప్రూవ్ చేస్తా, ఇప్పించాడా లేదా. సొంత వాళ్ళ బ్రదర్కే నాకు రికార్డ్ ఎవిడెన్స్ ఉంది. ఓకే, అది ఒకటి. కేవలం వాళ్ళకే చేశాడు కాబట్టి వ్యతిరేకత వచ్చింది. నెంబర్ 2, మైదుకూరు మున్సిపాలిటీ ఉంది. మున్సిపాలిటీని ఎంత భ్రష్టు పట్టించారంటే ఆయన నాయకత్వంలో అంత భ్రష్టు పట్టించారు. కేవలం ఒకే ఒక వార్డు, మొత్తం 23 వార్డులు ఉన్నాయి. 23 ఒక్క వార్డులోనే కోట్లాది రూపాయలు పనులు జరగకుండా, పనులు చేయకుండా వాళ్ళ కార్యకర్తలకు దొంగ బిల్లులు ఇప్పించాడు. కోట్లాది రూపాయలు బిల్లు ఇప్పించాడు. దట్ ఇస్ రికార్డ్ ఎవిడెన్స్ ఇక్కడే ఉంది. అంతే కదా. దాని మీద కంప్లైంట్ చేస్తే విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళు 2018లో వాళ్ళ గవర్నమెంట్లోనే, మా గవర్నమెంట్ వచ్చా కాదు, 2018లోనే విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎంక్వైరీకి వచ్చారు. ఎంక్వైరీకి వచ్చి చేసి వాళ్ళకు రిపోర్ట్ ఇచ్చారు. ఇక్కడ పనులు జరగకుండా బిల్లులు చేసుకొని కాంట్రాక్టర్లు, కమిషనర్లు. ఎమ్మెల్యే మరి మీరు ఈ మాట అనొచ్చో అనకూడదో తప్పు, కానీ మీరు నా తండ్రితో సమానం, కానీ మరి తమాషా చూస్తున్నారు సార్. మీరు అవన్నీ అవినీతి చేస్తుంటే బీయింగ్ ఎమ్మెల్యే మీరు విత్ ప్రూఫ్స్ అంటారు. ప్రూఫ్స్ చూపించండి సార్. ప్రూఫ్స్ ఒకసారి మీకు ఒక్కసారి 100% ప్రూఫ్స్ ఉన్నాయి. దానికి ఎవిడెన్స్ కూడా చెప్తున్నా. కంప్లీట్ సార్, నేను కూడా చెప్తా. అవినీతి చేసిరో మీ ప్రజలు ఉన్నారో నేనే చెప్పిస్తా. ఇప్పుడు మీరు నాకెందుకు సార్, ప్రజలకు చూపించండి. ప్రజలు కూడా చూపించాను. అందుకనే అంత ఇది చేస్తున్నారు. ఒకటి చేశారు. దానివల్ల అప్పుడున్నటువంటి మున్సిపల్ కమిషనర్, మున్సిపల్ ఇంజనీర్, కాంట్రాక్టర్ అందరినీ కూడా అరెస్ట్ చేసి జైలు పంపించారు. సార్, మీరు పట్టగాల్చి సుధాకర్ యాదవ్ గారిని వేస్తారు. ఆ వ్యక్తి కేవలం యాదవులకే సపోర్ట్ చేస్తాడు, యాదవులకే. అది ఎంతవరకు వాస్తవం సార్? ఒకటి రికార్డ్ ఎవిడెన్స్ ఉంది. The district collector chairman, MEPMA, has informed that certain irregularities took place in implementation of IHHT scheme under the Swachh Andhra program in Maydukur municipality. MEPMA officials conducted a preliminary inquiry in Maydukur municipality and found the following lapses. Number of HSTBs 2123. ఇది టాయిలెట్స్ ఇళ్ళలో ఇచ్చారు. ఎస్సీ బీసీలకు 2123 టాయిలెట్స్ శాంక్షన్ అయినాయి. Number of toilets which payment was done at the rate of 15,000 rupees, 2116 రూపాయలు ఇచ్చారు. టోటల్ సెల్ఫ్ హెల్ప్ వచ్చేసి 30 SLFs ఉంటాయి. తర్వాత నంబర్ ఆఫ్ వార్డ్స్ 8th వార్డ్ నుంచి 16 వార్డ్స్ ఉన్నాయి. ఇన్స్పెక్టెడ్ బై ఎంక్వైరీ ఆఫీసర్ 1097 టాయిలెట్స్. దాంట్లో నంబర్ ఆఫ్ టాయిలెట్స్ ఫర్ విచ్ పేమెంట్ మేడ్ అండ్ అమౌంట్ పెయిడ్ 2062 ఓల్డ్ టాయిలెట్స్కి వచ్చేసి 40,26,000. ఓల్డ్ టాయిలెట్స్కి పెట్టేసి కొత్త కట్టేట్టు 40,26,000 డ్రా చేశారు. మరి ఈ రకంగా 13 సార్లు
మైదుకూరు శాసనసభ ఉన్నా కానీ ఎప్పుడే కానీ ఎక్కడే కానీ అవినీతికి ఆస్కారం లేనటువంటి పరిపాలన చేశాం, రాజకీయం చేశాం. కేవలం 5 సంవత్సరాలే తెలుగుదేశం అధికారంలో ఉన్నది. 14 నుంచి 19 సుధాకర్ యాదవ్ వచ్చిన తర్వాత ఈ 5 సంవత్సరాలనే ఎన్ని కోట్ల రూపాయలు అవినీతి చేసినావో నా దగ్గర రికార్డెడ్ ఎవిడెన్స్ ఉంది. ఐఎమ్ నాట్ ఫాల్స్ కాదు, ఇది రికార్డెడ్ ఎవిడెన్స్ ఉంది. నీకు ఉంటే ఈ 5 సంవత్సరాలు మేము అధికారంలో ఉన్నాం, ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశాం. నీలాగా ఎక్కడైనా ఒక్క రూపాయి అవినీతి జరిగి పనులు జరగకుండా చేసుకోవడం కానీ, టాయిలెట్స్ విషయంలో కానీ, ఇంకొక దాంట్లో కానీ, లేకపోతే భూములు ఏదైనా అసైన్ చేసి మా సామాజిక వర్గానికి 1 ఎకరా భూమి ఇప్పించినా కానీ ఛాలెంజ్ చేస్తాను, నువ్వు చూపించి ప్రూవ్ చేయి. ఇంకోటి కూడా, మేము అవినీతికి ఏ రోజు కాదు, ఆయన సొంత నిధులతో అన్నాడు జేబీసీ. ఎక్కడ ఆయన సొంత నిధులు పెట్టాడు? ఏదో ఈ అవినీతి నిధులే అవినీతి చేస్తున్నాయి. ఈ పైసలు అంతా ఇవ్వలేదు, ఈయన సొంత. ఇప్పుడు ఎందుకంటే చెప్పకూడదు, అది ఆ నరసింహులని ఒక ఏఈ ఉండేవాడు. అతను వచ్చేసి వాళ్ళ మదర్, సుధాకర్ యాదవ్ మదరు, ఆమెతోటి ఇది చేస్తాడు. అంటే ఆమెకు డబ్బులు ఇచ్చేది, ఈ డబ్బు అంతా కమిషన్ తీసుకుపోయి ఆమెకి హ్యాండ్ ఓవర్ చేశాడు. అది ప్రతి ఒక్కరికి తెలుసు. ఆ నరసింహుడు ఏఈ వచ్చేసి దీంట్లో ఈయన అవినీతి అంతా కూడా వాళ్ళ మదరికి హ్యాండ్ ఓవర్ చేస్తాడు. ఆమె వడ్డీలు కూడా కూర్చోండి, వడ్డీలు కూడా మకాల్సి అందరికి ఇస్తాడు. అది ఆయన చరిత్ర. మరి ఇదే అవినీతి అంటున్నాడు. ఆయన సొంత నిధులు అంటున్నాడు. సొంత నిధులు ఆయనగా చేసింది. ఈ నిధులు ఈ జిల్లాకే కాదు, ఈ రాష్ట్రానికి మేము ఎన్నో దాన ధర్మాలు చేశాం. ఫర్ ఎగ్జాంపుల్, ఈరోజు ఇక్కడ పొద్దుటూరులో ఎస్ఆర్ఆర్ గవర్నమెంట్ కాలేదు, దాదాపు 12 ఎకరాలు ఉంది. ఇప్పుడు ఎకరా కనీసం 20-30 కోట్లు చేస్తుంది. మీరు ఇచ్చిన సార్? మేము డొనేట్ చేసాం. 1966లో నేను డొనేట్ చేసాం. కొన్ని 100 కోట్లు వస్తుంది ఇప్పుడు. మరి ఇదే కాదు, ఈవెన్ హైదరాబాద్ రెడ్డి హాస్టల్ ఉంది అబిడ్స్ దగ్గర, దానికి మేము డొనేట్ చేసాం. భద్రాచలంలో 67లో 4 సూట్స్, కింద 2 పైన 2. ఆ రోజులో నీలం సంజీవ్ రెడ్డి గారు వచ్చి ఓపెన్ చేశాం. అదే ఎవిడెన్స్. నీలం సంజీవ్ రెడ్డి గారు వచ్చి ఓపెన్ చేశాం. అనంతపురంలో రెడ్డి హాస్టల్ చేశాం. ఈరోజు కాన్స్టిట్యూన్సీలో చూడబడండి, ఎక్కడికైనా ఏ ఊరికైనా వెళ్ళండి. రెడ్డిలకే చేస్తారు సార్? రెడ్డిలకే చేస్తారా? ఈ రెడ్డి ఇప్పుడు కాలేజీ రెడ్డిలేదా తెలియదు. ఆ రోజు కడప జిల్లాలో ఒక కడపలో తప్ప డిగ్రీ కాలేజ్ ఎక్కడ లేదు. 66లో ఓన్లీ ఒకటే ఉంది కడప జిల్లాకంతా. ఆ రోజు బ్యాక్వర్డ్ ఏరియా అని చెప్పేసి ఆ రోజు ఇంకోటి కూడా జరిగింది అసలు. అప్పుడు మేము ఖమ్మంలో కాంటాక్ట్ చేస్తాం. అప్పుడు వెంగళరావు గారు ఇదన్నారు, ఇక్కడ కూడా ఒకటి పెట్టించానంటే ముందు మా జిల్లా అయిపోయిన తర్వాత మొత్తంతో నుంచి మనం ఇది చేశాం. మరి ఇంత చేసి మరి ఎక్కడ ఎందుకు సార్ మీరు చెప్పుకోరు? అంటే ఐ మీన్ ఇది హానెస్ట్లీ స్పీకింగ్, మీరు సోషల్ మీడియా కానీ దాన్ని ఏమంటారు, ఇప్పుడు యాజ్ ఆఫ్ నౌ అయితే మీ స్వయంగా మీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి చెప్పినారు, మీరు చేసే పనులు సోషల్ మీడియా ద్వారా ఇలాంటి సామాజిక థింగ్స్ ద్వారా మీరు ప్రమోట్ చేసుకోమన్నారు. మరి మీరు ఎందుకు సార్ సోషల్ మీడియాలకి, టీవీలకి, ప్రెస్ మీడియాలకి ఎందుకు దూరంగా ఉంటారు? కేవలం మీరు ఒక ఇంటి మాత్రం పరిమితమైన సెల్ఫ్ డబ్బా కట్టుకునే అలవాటు నాకు లేదు. చేసేది ఏదైనా కానీ సీక్రెట్ చేస్తాం. ఎన్నో మంచి కార్యక్రమాలు చేసాం. ఈరోజు ప్రతి గ్రామానికి వెళ్ళాలి, ఏదైనా సరే గ్రామానికి వెళ్ళండి. కాన్స్టిట్యూన్సీలో ఏ గ్రామానికి వెళ్ళండి, మా వల్ల మా సొంత నిధులతో ఏదైనా దేవాలయాల విషయంలో కానివ్వండి, చర్చిల విషయంలో కానీ, మసీదుల విషయంలో కానీ ఎక్కడైనా మేము ఇవ్వనటువంటి గ్రామం ఏదైనా ఒకటి చెప్పాలి. సార్ అవినీతి చేస్తే సీక్రెట్ చేయాలి, మంచి చేస్తే సీక్రెట్ అవసరం లేదు సార్. పబ్లిసిటీ మనకి ఇది అవసరం లేదు. ప్రతి కూడా నిన్న కూడా ఒకటి ఇచ్చాను, ఏదో శ్రీరామనవమిలో జరిగింది కదా, ఎక్కడో పేరు చెప్పొద్దులేండి, బండపల్లి ఉంటే ఫస్ట్ పేజ్ ఇవ్వమన్నారు. నా పేరు రాస్తున్నారు, పొరపాటు రాయలేదు. ఇచ్చింది నేనే, నా పేరు రాయకూడదు. 10 రూపాయలు చేసి 9 రూపాయలు పబ్లిసిటీ ఇది ఇబ్బంది కాదు. అందుకే మీరు వెనుకబడ్డారు సార్. మీరు అయినా పర్వాలేదు కానీ పబ్లిసిటీ మాత్రం మన దగ్గర ఇది ఇచ్చేది అటువంటి నాకు ఇది లేదు. ఈరోజు మేము చేసినటువంటి దాన ధర్మాలు కోట్లలో ఉన్నాయి, అంతే కదా. మొదటి నుంచి కూడా ఇదే కదా సార్ మా రాజకీయ చరిత్ర. సార్ ఫైనల్గా ఇంకొకటి,
ఈసారి సుధాకర్ యాదవ్ గారికి యాదవ్లే కాదు రెడ్డి గారు కూడా సపోర్ట్ చేస్తున్నారు అని చెప్పేసి బయట బాగా కడప జిల్లాలో బాగా సౌండింగ్. ఇప్పుడు ఒకటి ఆయన ఆ సామాజిక వర్గానికి చేసిన దానికి ఒకటి నిదర్శనం. 2014లో ఎంటర్ అయినారు పాలిటిక్స్లో ఎంటర్ అయినారు. ఎంటర్ అయిన తర్వాత మరి అన్ని కులాల వారిని కూడా ఈరోజు అందరు సమానంగా చూడాలి, 100% చూడాలి కదా. మరి 14 నుంచి 19 వరకు అధికారంలో ఉన్నారు. ఎంతమందికి రెండవ సాయం చేసినాం, ఎన్ని భూములు అక్వైర్ చేయించినాం, మీ సామాజిక వర్గం ఎన్ని ఎకరాలు ఇప్పించినాం, రికార్డ్ ఎవిడెన్స్ ఇస్తే అది మీరు బట్టగాల్చి అది సరే. మేము ఈరోజు అన్ని సామాజిక వర్గాలు ఈరోజు అఫీషియల్స్ తీసుకోండి, రెవెన్యూలు కానీ పోలీస్ డిపార్ట్మెంట్ కానీ మా సామాజిక వర్గాన్ని ఒకటిగా అన్ని సామాజిక వర్గాలు కూడా మేము న్యాయం చేస్తాము. మా ఇప్పుడు అఫీషియల్స్ వచ్చేసి ఎస్సీలు ఉన్నారు, బీసీలు ఉన్నారు, ఎస్టీలు ఉన్నారు, ఓసీలు ఉన్నారు. అన్నిటికంటే మించి నేను ఒకటే చెప్తున్నా, ఈరోజు సుధాకర్ యాదవ్ కంటే కూడా యాదవ్ సామాజిక వర్గానికి చేసింది నేను లేదు. 110%. ఆయన టైంలో ఎంతమంది యాదవులు అధికారంలో ఉన్నారు. ఈరోజు చేశారు రాజకీయ పదవుల్లో. ఈరోజు చేపాడు మండలం ఉంది, నాకు సొంత మండలం. ఒక యాదవ్ సామాజిక వర్గాన్ని మండలాధీశంలో పెట్టుకోవడం, ఆయనకి గెలిపించుకున్నాం. మరి బ్రహ్మంగారి మఠం ఉంది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడిగా రత్న కుమార్ యాదవ్లో పెట్టుకున్నాం. దువ్వూరు మండలం ఉంది, అక్కడ జెడ్పీటీసీ కృష్ణయ్య యాదవ్ ఆయన జెడ్పీటీసీగా గెలిపించాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఇది రాజకీయ పరంగా. అదే కాదు, చరిత్రలో ఇప్పుడు కనీ విని ఎరగనటువంటిది మా మార్కెట్ కమిటీ ఉంది, మైదుకూరు మార్కెట్ యార్డ్. అది నామినేషన్ ప్రభుత్వం. నేను ఎవరికైనా రేపటిగా వేయించుకోవచ్చు, కానీ ఫస్ట్ టైం చరిత్రలో ఒక ఎస్సీ మహిళలు 3 సంవత్సరాలు మార్కెట్ యార్డ్ చైర్మన్గా పెట్టి ఎస్సీ మహిళ మార్కెట్ యార్డ్ చైర్మన్ ఇచ్చాం. ఇప్పుడు నాకు ముఖ్యమంత్రి గురించి చెప్పినారు కాబట్టి 9 సంవత్సరాలు అంటే 9 టర్మ్స్ మీరు కంటెస్ట్ ఉంది కాబట్టి ఈ టైంలో ఎవరైనా కానీ ఉప ముఖ్యమంత్రి స్థాయికి పోవాలి, లేకపోతే ప్రభుత్వం మీకు రావాలి. లీస్ట్ క్యాబినెట్ ర్యాంకింగ్ ఉండాలి. మీరు లాస్ట్ టైంలో కూడా మీ పేరు ప్రపోజల్ వచ్చింది, కడప జిల్లాలో అభ్యర్థి లిస్టులో మీ పేరు ఉంది. మీకెందుకు సార్ మంత్రి పదవి రాలేకపోతుంది? అంటే మీకు ఎక్స్పీరియన్స్ లేకనా, లేకపోతే మీరు ముందుకు నడిపించలేక స్థాయి కాదా, లేకపోతే అర్హుడా, లేకపోతే కడప జిల్లా వాసిగా పుట్టినందుకు ముఖ్యంగా మైదుకూరు వాసి కాబట్టి మీకు రాలేకపోతుందా? ఒకటి 2014లోనే సూచనగా నాకు చెప్పడం లేదు జగన్మోహన్ రెడ్డి. నాతో కాదు, పక్కన వాళ్ళతో కూడా అన్నాడు, చాలా మందితో. సీనియర్ పాలిటిషియన్ మాకు ఆయన ఖచ్చితంగా కల్పించాలి క్యాబినెట్. 14 నుంచి 19 మా క్యాబినెట్ మా గవర్నమెంట్ రాలే. సో అప్పుడు సమస్యలు 19లో కూడా ఊహించుకున్నాం. అయితే మా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన సమస్య ఏంటంటే సామాజిక న్యాయం అంటాం. మంత్రి ఎవరైనా ఆకాంక్షతోటి కంటెస్ట్ చేస్తున్నారు సార్, ఓపెన్గా చెప్పండి. అంటే ఎవరికైనా ఒకటి ఉంటుంది కదా సార్, ఒకటిగా 2 సార్లు ఇది మీరు చెప్పండి. ఈసారి మీరు లాస్ట్ టైం కంటెస్ట్ చేస్తున్నా అంటున్నారు, ఇస్తారని ఆశ ఉంది. దానికోసం మీరు కంటెస్ట్ చేస్తున్నా సార్? ఖచ్చితంగా. ఎంతమంది యువకులు ఉన్నా, ఎంతమంది వైసీఎస్ఎఫ్ టికెట్ రావాలని కోరుకున్నా అందరి కాదని మీకెందుకు జగన్మోహన్ రెడ్డి టికెట్ ఇచ్చి నాకు చాలా డౌట్ వచ్చింది సార్. ఎందుకంటే యు ఆర్ ద సీనియర్ మోస్ట్ పొలిటీషియన్. ఇన్ని సంవత్సరాలు ఎలక్షన్ చేసిన అనుభవం ఉంది, 4 సార్లు గెలిచిన అనుభవం ఉంది. ఇంతమంది ఉన్న యువకులు లేరా, ఇంకా లేరా, మీకెందుకు ఓటు ఇచ్చింది సార్? నాకు మైదుకూరు ప్రజలు కూడా అడుగుతారు. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు ఆ ఉద్దేశం ఉంటారు. నేనంటే ఎనలేని గౌరవం ఉంది ఆయనకు. ఎందుకంటే నేను సీనియర్ పాలిటిషియన్ కాదు, మొదటి నుంచి కూడా నా పాలసీ, నా యొక్క అనుభవము. ఈరోజు కడప జిల్లా చూస్తున్న రాజకీయాలు తీసుకోండి, ఎక్కడైనా తీసుకోండి, నేను రాజకీయాల్లోకి రాంతలకి నా ఆస్తి ఎంత ఉంది,
రాజకీయాలకు రాంతలకి నా ప్రాపర్టీ ఎంత, ఈరోజు రాజకీయాలకు వచ్చిన నా ప్రాపర్టీ ఎంత, రాజకీయాలకు వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరు కోట్లు సంపాదించుకున్నారు, కానీ రాజకీయాలకు వచ్చి పోగొట్టుకునే కుటుంబం మాది ఒకటే ఈ జిల్లాలో. అది మా చరిత్ర. అవినీతి ఆస్కారం లేకుండా చేస్తున్నాం ఎక్కడే కానీ. అందుకొరకే ఈరోజు మేము 100 కోట్లు దానధర్మాలు చేసే కుటుంబం మాది. సార్, ఇక నేను ఎండింగ్కి వచ్చేస్తున్నాను. ఇది చాలా ముఖ్యమైన ప్రశ్న. మీ గవర్నమెంట్లో ముఖ్యంగా మైదుకూరులో రఘురామరెడ్డి గారికి వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు కొంచెం చాలా అసంతృప్తితో ఉన్నారు. మీ కార్యకర్తలు కారణం ఏంటి సార్? ఒకటి, మైదుకూరు నియోజకవర్గంలో మాకు ఇప్పటి నుంచి కాదు, దాదాపు 60 సంవత్సరాల నుంచి కార్యకర్తలు మాకు అండదండలు అందిస్తున్నారు. ఇన్ని సంవత్సరాలు మేము రాజకీయాల్లో ఉన్నామంటే కదా మాకు అది బేస్. వాళ్ళని ఈరోజు కూడా విస్మరించే సమస్య లేదు. వాళ్ళ అండదండలతోనే ఈరోజు మేము రాజకీయం చేస్తున్నాము. ఇప్పుడు కాదు, రాబోయే రోజుల్లో కూడా మా వారసులు కానివ్వండి, మా అబ్బాయిలు కానివ్వండి, కార్యకర్తలకు 24 గంటలు అందుబాటులో ఉండేటువంటి కార్యక్రమాలు మేము చేస్తున్నాం. కాబట్టి ఈరోజు ఇప్పటి వరకు కూడా మమ్మల్ని ఆదరిస్తున్నారు. ఆ కార్యకర్తలకు ఎవరైనా వింటే పాత్రం కొంతమందికి ఏదైనా జరిగి ఉంటేనా అటువంటివన్నీ రెక్టిఫై చేసి రాబోయే రోజుల్లో కార్యకర్తలకు అన్ని రకాల సహాయ సహకారాలు అందించి వారిని అన్ని రకాల అగ్రగామిలో పెట్టేదానికి ఖచ్చితంగా మేము ప్రయత్నం చేస్తాం. తప్పకుండా కార్యకర్తలంతా కూడా మనకు అన్ని రకాల సహకరిస్తున్నారు, చేస్తారు. ఈరోజు మా బలం కార్యకర్తలే. ఇప్పుడు మీరైతే మీరు చెప్పిన మాటలు కార్యకర్తలు యాక్సెప్ట్ చేస్తారా సార్? 100% కార్యకర్తలంతా కూడా కొంత, ఎందుకంటే ఈ వ్యవస్థ వచ్చిన తర్వాత, ఈ వాలంటీర్ వ్యవస్థ వచ్చిన తర్వాత, ఈ యొక్క సచివాలయ వ్యవస్థ వచ్చిన తర్వాత కొంత ప్రజాప్రతినిధులకు డైవర్షన్ అయింది. అటువంటిది ఫ్యూచర్లో రాకుండా ప్రతి సచివాలయంలో కూడా ఆ గ్రామ సర్పంచ్కి ఒక స్థానం కల్పించి ఆ యొక్క సర్పంచ్ ఆధ్వర్యంలో పరిపాలన జరిగే విధంగా తీసుకొని రావాలని ప్రభుత్వం ఆలోచిస్తూ ఉంది. ఖచ్చితంగా టోటల్ రాష్ట్ర వ్యాప్తంగా ఖచ్చితంగా ప్రజాప్రతినిధులకు సరైన గౌరవం కల్పించి సరైనటువంటి అధికారాలు ఇచ్చి ప్రజలకు సరైన పాలన ఇచ్చే విధంగా కేవలం ఉద్యోగస్తులు మాత్రమే కాదు, ప్రజాప్రతినిధులు కూడా మరి ప్రజలకు కావాల్సిన సమస్యలన్నీ కూడా తెలుసుకునే విధంగా మరి మన ప్రభుత్వం జరపాలని చెప్పేసి కూడా నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ప్రజాప్రతినిధులకు అన్ని రకాల వారికి హక్కులు కూడా కల్పించే విషయంలో ఖచ్చితంగా మేము అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నాము. తప్పకుండా వారికి న్యాయం జరుగుతుంది. ఓకే సార్, ఇంకొకటి, ఇది మా పర్సనల్ క్వశ్చన్. చాలామందికి ఈ క్వశ్చన్ మీద డౌట్ ఏంటి అంటే, సార్ మీరు 9 times కంటెస్ట్ చేసినారు, 4 times ఎమ్మెల్యే, 4 times సార్, 4 times 5th time. ఇప్పుడు ఇది గెలిస్తే హ్యాట్రిక్. ఆంధ్రప్రదేశ్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సీనియర్ మోస్ట్ ఎమ్మెల్యే అండ్ రాష్ట్రం, ఏపీ రాష్ట్రం సపరేట్ అయిన తర్వాత కూడా మీరు సీనియర్ మోస్ట్. మీకు నాన్ కాంట్రవర్షియల్, ముఖ్యంగా మీరు కాంట్రవర్సీ దూరంగా ఉంటారు, అవినీతికి దూరంగా ఉంటారు, ఒక మాట అన్నారు, ఒక మాట తీసుకోరు, ఒక మంచి కుటుంబం నుంచి వచ్చిన నేపథ్యం, మంచి రాజకీయ నేపథ్యం, ఇలాంటి వ్యక్తికి జగన్మోహన్ రెడ్డి గారు ఇంతవరకు ఒక పెద్దపీట ఎందుకు వేయలేకపోతున్నారు? అంటే పెద్దపీట ఇన్ ద సెన్స్ మినిస్ట్రీ అనుకోవచ్చు, ప్రభుత్వ విప్ అనుకోవచ్చు, ఇంకేదైనా అనుకోవచ్చు. ఇంకా మేము ఎమ్మెల్యేగా చూసుకోకపోతుంటామా సార్? ఇంకా మీకు ఒక మంత్రి అంటే మంత్రి హోదా ఉండదా సార్? ఇప్పుడు ఒకటి, నేను 4 పర్యాలు ఎమ్మెల్యే ఉన్నాను, చూశాను. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నాను. ఆ రోజుల్లో కూడా డిస్ట్రిక్ట్ పరిషత్ చైర్మన్గా వ్యవహరించాను 23 జిల్లాలప్పుడు కూడా. ఇప్పుడు కూడా ఈ ప్రభుత్వం సపరేట్ ఆంధ్ర అయిన తర్వాత మళ్ళీ 3rd time కంటెస్ట్ చేస్తున్నాను. బట్ ఒకటి, నా ఆశయం ఒకటే, మళ్ళీ నన్ను జగన్మోహన్ రెడ్డి గారు కంటెస్ట్ చేయమన్నారంటే కన్నా తప్పకుండా ఆయన యొక్క అభిప్రాయము నా అభిప్రాయం కూడా ఒకటే, ఖచ్చితంగా మంత్రివర్గంలో తీసుకుంటానే అభిప్రాయంతోనే నన్ను ఉండమన్నారని నేను చెప్పేసి అనుకుంటున్నా. ఖచ్చితంగా ఆ అవకాశం కల్పిస్తారని నాకు 100% ధైర్యం ఉంది, నమ్మకం ఉంది. ఎందుకంటే సార్ లాస్ట్ టైం కూడా 2 times 5 సంవత్సరాలు 2 partsగా డివైడ్ చేసి మంత్రి పదవులు ఇచ్చినప్పుడు మీ పేరు కడప జిల్లాలో కూడా సీనియర్ మోస్ట్ కాబట్టి మీ పేరు ఉంది, కాబట్టి మీ పేరు వరకే ఉంటుంది తప్ప మంత్రి పదవి అనేది ఒక ఆకాంక్షలాగా ఉండిపోతుంది. ఈసారి మిమ్మల్ని కంటెస్ట్ చేయమని అంటే కేవలం ఒక మంత్రి కోసమే అనుకోవచ్చా సార్? 100% ఆ అవకాశంతో ఆయన నన్ను కంటెస్ట్ చేయమన్నారు.
అదే ఎక్స్పెక్టేషన్ నేను కూడా పరిపాలన ఎందుకంటే మీరు మంత్రి అయితే డెవలప్మెంట్ కూడా 100% మైదుకూరు కొంచెం ఫాస్ట్ వెళ్ళిపోతుంది సార్. 100% ఇంతకంటే డెవలప్మెంట్ జరగబోతుంది. ఖచ్చితంగా చేస్తాం, చేసి చూపిస్తాం కూడా. ఈసారి ప్రజలకు మీరు ఇదే చెప్పి ఓటు అడుగుతున్నారు సార్? 100% ఈరోజు నేను ప్రజలు ఒకటే మనవి చేస్తున్నా. మైదుకూరు నియోజకవర్గంలో ప్రజాస్వామ్యంగా ప్రజలకు సేవ చేసే, ప్రజలకు అందుబాటులో ఉండే నాయకుడు ఎవరు? కేవలం వ్యాపార రీత్యా వ్యవహరించే నాయకుడు ఎవరు? రైతు సమస్యలు తెలుసుకునే నాయకుడు ఎవరు? రైతు అంటే నమ్మకం లేనటువంటి నాయకులు ఎవరున్నారు? మరి అన్నిటికి మించి అవినీతికి ఆస్కారం లేనటువంటి పరిపాలన ఎక్కడుంది? అవినీతికి పాల్పడినటువంటి అవినీతి సుధాకర్ పరిపాలన ఎట్లుందో కనుక ఆలోచించుకొని చెప్తా. మరి ఒకటి ఈ మైదుకూరు నియోజకవర్గంలో కానివ్వండి, అవినీతికరమైనటువంటి పరిపాలన కావాలంటే, అవినీతికి ఆస్కారం కావాలంటే అవినీతి సుధాకర్కు యాదవ్కు ఓటే. రైతులకు సంక్షేమం కావాలంటే, రైతులకు బెనిఫిట్స్ రావాలన్నా, రైతు సమస్యలు తెలుసుకోవాలన్నా, రైతులకు మేలు చేయాలన్నా, ఇన్పుట్ సబ్సిడీ రావాలన్నా, అదేవిధంగా ఈ యొక్క పంట నష్టపరిహారం రావాలన్నా, ఈరోజు దాదాపు ఒక మైదుకూరు నియోజకవర్గంలో చెప్తున్నాను 40,000 హౌస్ హోల్డ్స్ ఉన్నాయి అగ్రికల్చర్కి సంబంధించి. ఇచ్చినటువంటి పథకాల వల్ల రైతు భరోసా కానీ, ఇన్సూరెన్స్ కానీ, ఇన్పుట్ సబ్సిడీ కానీ, సుటావడి కానీ ప్రతి కుటుంబానికి యావరేజ్ 90,000 రూపీస్ ప్రతి అగ్రికల్చర్ ఫ్యామిలీకి పడుతుంది. ప్రతి అగ్రికల్చర్ ఫ్యామిలీకి 90,000 రూపీస్ పడుతుంది. మరి అన్నిటి మించి కూడా చెప్తున్నాను, మరి ఇటువంటి సంక్షేమం కావాలని చెబితే మేము ఒకటే అడుగుతున్నాం. మా జగన్మోహన్ ఒకటి చెప్తున్నాను, మీ కుటుంబానికి అన్ని రకాల మేలు జరిగింది, సంక్షేమ పథకాలు మీకు అభినయ్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీ, కులం మొత్తం లేకుండా. మళ్ళీ ఇవన్నీ కొనసాగాలంటే మళ్ళీ జన్మభూమి కమిటీ వాళ్ళు వచ్చి కేవలం వర్గ వివాదాలు పెట్టి కుల విభజన చేసి పరిపాలన కావాలా? కులాలకు అతీతంగా సంక్షేమ పథకాలు అందరికీ అభ్యుతంగా కావాలా? మీరు ఆలోచించుకోండి. ఇంకోటి అన్నిటికి మించి ఈరోజు మనం చూస్తున్నాం, ఎన్డీఏలో భాగస్వామ్యంగా ఉంది తెలుగుదేశం పార్టీ. ఈరోజు ఎన్డీఏలో భాగస్వామ్యంగా ఉంది. మరి ఎన్డీఏ అధికారంలోకి వస్తే 4% ముస్లిం రిజర్వేషన్స్ రద్దు చేస్తారని నిన్న కిషన్ రెడ్డి గారు చెప్పాడా లేదా? మరి ముస్లిం సోదరులతో నేను మనం చేస్తున్నా, మీకు 4% రిజర్వేషన్ కొనసాగాలంటే మళ్ళా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోటీ. అది వద్దు అనుకుంటే మీరు తెలుగుదేశానికి ఎన్డీఏ ప్రభుత్వానికి మద్దతు పెట్టండి. అంటే మీరు బ్లాక్మెయిల్ చేస్తున్నారా, ఎమోషనల్ చెప్తున్నారా, వాస్తవం మాట్లాడుతున్నారా? ఇట్ ఈస్ ఎ ఫ్యాక్ట్. కిషన్ రెడ్డి నిన్నే చెప్తున్నాడు. అంటే ఇది కులాల వారిగా, మతాల వారిగా చిచ్చుపెట్టే ప్రక్రియ మైనారిటీస్కి మనగా చెప్పి వాళ్ళు చేస్తున్నారు. ప్రజలు ఆలోచించాలి, ప్రజలు ఆలోచించుకోవాలి కదా. కిషన్ రెడ్డి కేంద్ర మంత్రి చెప్తున్నాడు, అమిత్ షా చెప్తున్నాడు, పురంధేశ్వరి చెప్తా ఉంది. వాళ్ళ భాగస్వామ్యంలో ఎన్డీఏ ఉందా లేదా? ఈరోజు మాది ఎన్డీఏ కూటమి వాళ్ళు చెప్పుకుంటున్నారు కదా. ఎన్డీఏ కూటమి అధికారంలోకి వస్తే రిజర్వేషన్ రద్దు చేస్తామని ఓపెన్గా చెప్తున్నాం కదా. దీని రికార్డ్ ఎవిడెన్స్ ఉంది, దానికి ఆలోచించుకొని చెప్తున్నా. మరి సంక్షేమం కావాలా, మళ్ళీ జన్మభూమి కమిటీ కావాలా? మరి ఈరోజు పరిపాలన జరుగుతూ ఉంది, ప్రజల వద్దకే పరిపాలన పోతూ ఉంది. ఇంటింటికి పెన్షన్ తీసుకెళ్ళి ఇస్తున్నాను జనవరి 1వ తారీఖు, ఫస్ట్ ఎవరీ మంత్ 1వ తారీఖు పెట్టి. ఈరోజు రేషన్ ఇంటికాడికి పోయి పంపిస్తున్నారు. ప్రతి ఊరికి ఆరోగ్యశ్రీ ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారు. ఆరోగ్య సురక్ష పెద్ద పెద్ద డాక్టర్లతో ప్రతి గ్రామానికి వెళ్తున్నారు. మీకు అది కావాలన్నా? మరి ఆరోగ్యపరంగా చెప్తున్నాను, 14 నుంచి 19 ఒక్క అడిషనల్గా పిహెచ్సి శాంక్షన్ చేయలే. ప్రైమరీ హెల్త్ సెంటర్ మైదుకూరులో 2 అర్బన్ పిహెచ్సి కొత్తగా ఓపెన్ చేశాం. రూరల్లో 2 ప్రైవేట్ పిహెచ్సిలో ఓపెన్ చేశాం. కోట్లాది రూపాయలు ఖర్చు. అన్నిటికి మించి ఈరోజు 1831 కోట్ల రూపాయలు ఒక్క మైదుకూరు నియోజకవర్గంలోనే 1831 కోట్ల రూపాయలు సంక్షేమ పథకాల కింద మరి వాళ్ళ అకౌంట్లో డీబీటీ కానీ నాన్ డీబీ కట్టిన అకౌంట్ వేసాం. దేర్ ఇస్ రికార్డెడ్ ఎవిడెన్స్. అబద్ధం చెప్పడం లేదు, రికార్డెడ్ ఎవిడెన్స్ ఇస్ దేర్. సార్ మైదుకూరు ప్రజలంటే ఒక మాట చెప్పాలంటే
మైదుకూరు ప్రజలంటే కూడా ఇప్పటి నుంచి కాదు, దాదాపు 60 సంవత్సరాల నుంచి కూడా ఆ ప్రజలతో మా కుటుంబ సభ్యులు వాళ్ళంతా. అటువంటి వారికి ఎప్పుడు ఎక్కడ అవసరం వచ్చినా కానీ వాళ్ళకి అందుబాటులో ఉంటూ ఆ ప్రజలకు సరైన న్యాయం చేస్తూ వారి సమస్యలు తీర్చుతూ వారికి న్యాయపరంగా ఇచ్చేటువంటి పరిపాలన అందిస్తూ అన్ని రకాల వారిని ఆదుకుంటున్నటువంటి నాయకుడు ఎవరు, అది మేము చేస్తున్నాము. అందుకే 60 సంవత్సరాల కూడా మమ్మల్ని మా కుటుంబాన్ని ఆదరిస్తూ వారు కూడా మా కుటుంబ సభ్యులుగా ఉంటూ మరి ఈరోజు మమ్మల్ని ఆదరిస్తున్నారంటే కదా 60 సంవత్సరాల నుంచి. మరి అటువంటి ప్రజలకు మేము ఇంకా నేనే కాదు, ఇంకా భావితరాలలో కూడా మా నెక్స్ట్ జనరేషన్ కూడా వాళ్ళకు సేవ చేసే భాగ్యం కల్పించే విధంగా మేమంతా కృషి చేస్తున్నామని చెప్పారు. సో ఫైనల్గా మైదుగురు పుట్టినప్పటి నుంచి, మైదుగురు కాన్సెన్స్ పుట్టినప్పటి నుంచి ఈ ఫ్యామిలీ మైదుగురు ప్రజలతోనే ఉంది. తాతల ముత్తాతల నుంచి, తండ్రుల నుంచి మైదుగురు ప్రజలకు ఎప్పుడు సేవ చేస్తుంది ఈ ఫ్యామిలీ. అండ్ మరి ముఖ్యంగా రఘురామరెడ్డి గారు 9 times కంటెస్ట్ చేసిన ఎమ్మెల్యే ఫ్రమ్ మైదుకూరే అండ్ 4 times ఎమ్మెల్యేగా మైదుకూరు ఎమ్మెల్యే అండ్ హ్యాట్రిక్ దిశగా ముందుకెళ్తున్నాడు మన ఎమ్మెల్యే. 0 కాంట్రవర్సీ. రాజశేఖర రెడ్డి గారు లాంటి ఆహోభావాలు సేమ్. ఇలా మాట మీకు బిగినింగ్ చెప్పాలి. నాన్ కాంట్రవర్సీ రాజశేఖర రెడ్డి గారు లాగా కనబడే ఉందాతనం అండ్ ఎక్కువ ఒక మాట అన్నాడు, ఒక మాట తీసుకోవాలి. మైదుగురు ప్రజలే నా ఆస్తి, మైదుగురు ప్రజలే నా కుటుంబం అనుకున్నాను. ఈ వయసులో కూడా ఒక సీనియర్ మోస్ట్ ఎమ్మెల్యే. మళ్ళీ చెప్తున్నాను, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తీసుకున్నా, ఏపీ తీసుకున్నా ఒక సీనియర్ మోస్ట్ ఎమ్మెల్యే. జీవితంలో ఒకసారైనా మినిస్టర్ కావాలి, నా మైదుగురు ప్రజలకు ఇంకెక్కువ చేయాలన్న కోరికతో ముందుకు వస్తున్నాడు. కులాలుగా మతాలుగా విడదీసి కాకుండా, కులాలు లేరు మతాలు లేరు అందరూ నా ఒక్కరే అనుకుంటూ సంక్షేమ పథకాలు అందరికీ అందాలనుకుంటూ, ముఖ్యంగా వైసీపీ కన్నా ఎక్కువ టీడీపీ వాళ్ళకి ఎక్కువ చేయాలని ఆలోచనతోటి ఆ టీడీపీ ఓట్ బ్యాంక్ వైసీపీగా మార్చుకోవాలని ఓటుతోటి దృఢ సంకల్పంతో ముందుకు వెళ్తాను. చివరి ఎన్నిక అంటున్నారు, గెలుపుతోటి సార్కి సెండ్ ఆఫ్ ఇస్తారా అనేది లెట్స్ సీ. అండ్ మోరెవర్ మళ్ళీ చెప్తున్నాను, కులాలు చూసి మతాలను చూసి ఓట్లు వేయకండి. ఎమ్మెల్యే గారు అందుబాటులో ఉన్నారా, ఎమ్మెల్యే గారు ఫోన్ చేస్తే రెస్పాండ్ అవుతున్నారా, ఈ 2 బేస్ మీద మీరు ఓటేసి గెలిపించండి. ఈ పార్టీ ఆ పార్టీ కాదు, ఎమ్మెల్యే మనోడా బయటోడా అంతేనా సార్? రాజకీయ పట్ల అవగాహన ఉన్న వ్యక్తిని ఓటేయండి. ఒక్క అవకాశం ఇస్తారా, లేకపోతే ఆల్రెడీ నిరూపించుకున్న రఘురామరెడ్డి గారు ఓటేస్తారు. అండ్ ఆల్ ది వెరీ బెస్ట్ సార్. లెట్స్ సీ. ఈసారి గెలిస్తే మాత్రం మీరు మినిస్ట్రీ, నా నోట్ నేను చెప్తున్నా సార్. ఈసారి ఇస్తే మాత్రం మినిస్ట్రీ అండ్ మైదుగురు ప్రజలకి ఇంకా ఎక్కువగా చేయాలని తప్పకుండా అవకాశం వస్తుంది. 100% అవకాశం వస్తుంది. నా జీవిత ఆశయం ముఖ్యంగా రైతు సమస్యల మీద పోరాడుతున్నా. ఆ రాజోని రిజర్వాయర్ కట్టించాలా, దాన్ని పూర్తి చేయాలా, రైతులకు అన్ని రకాల సౌకర్యం కల్పించాలా, కులాలకు మతాలకు అతీతంగా పరిపాలన జరగాలా, ప్రతి ఒక్క కుటుంబానికి సంక్షేమం అవ్వాలా, ప్రతి ఒక్కరు సుఖశాంతులతో ఉండాలా, అన్ని రకాల అభివృద్ధి కార్యక్రమాలు నియోజకవర్గంలో జరగాల, అది నా ఆశయం. అటువంటి ఆశయంతో వెళ్తున్నాను. నేను మరొకసారి ప్రజలు కోరుతున్నా, మైదుకూరు నియోజక ప్రజలు కూడా కుల మతాలకు అతీతంగా కేవలం అన్ని వర్గాల వారిని సమానంగా చూస్తూ మైదుకూరు అభివృద్ధికే కృషి చేసేటువంటి నాయకుడు ఎవరు ఆలోచించండి. మీకు అందుబాటులో ఉండే నాయకుడు ఎవరు ఆలోచించండి. చిరకాలము ప్రజలతో ఉండే నాయకుడిని ఆలోచించండి. కేవలం అప్పుడప్పుడు వచ్చి పోయే నాయకుడు కాకుండా ప్రజలకు అందుబాటులో ఉండే నాయకుడి గురించి ఆలోచించండి. రైతు సమస్యల గురించి ఆలోచించే నాయకుడిని ఆలోచించండి. ప్రజల సంక్షేమాన్ని గురించి ఆలోచించండి. కులాల మధ్య చిచ్చు పెట్టే నాయకుడిని నమ్మకండి. అది నా కోరిక. ఓకే సార్. థ్యాంక్ యూ.